హాయ్! వెల్కమ్ టు NiRo టెక్. ఇప్పుడు మనం ఫోటోషాప్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కంపోజిషన్ నేర్చుకుందాం. ముందుగా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. ఫోటోషాప్ 7 ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని డెస్క్‌టాప్ మీద పేస్ట్ చేసుకొని ఉంటారు కదా! దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ముందుగా క్రాప్ టూల్ తీసుకోండి. క్రాప్ టూల్‌లో మీరు మెజర్‌మెంట్ సెట్ చేసుకోండి. నార్మల్‌గా ఇండియన్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 1.5 ఇంచెస్ విడ్త్, అది హైట్ వచ్చేసి 2 ఇంచెస్, రెజల్యూషన్ వచ్చేసి 300. ఇది రిక్వైర్మెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకుండే సైజ్, ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది. ఇలా మనం ఫోటో ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటోని ఓపెన్ చేసుకోవడానికి ముందుగా మీరు క్రాప్ చేసుకోవడానికి 1.5 ఇంచెస్, 2 ఇంచెస్, 300. 2 ఇంచెస్ అంటే ఐఎన్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్రాప్ టూల్ తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఉంటుందో హెడ్కు కింద బాడీ విడ్త్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి సెలక్షన్ టూల్ తీసుకోండి. ఇక్కడ చూడండి సెలక్షన్ టూల్ బార్లో సెలక్షన్ టూల్ తీసుకోండి. మొత్తం సెలెక్ట్ చేసుకోండి, లేదా కంట్రోల్ ఏ, ఆల్ట్ ఈఎస్ అండి, ఇది షార్ట్ కట్. లేదు అనుకుంటే మన ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ ఇది 16 పెట్టుకోండి, 16. ఫస్ట్ బ్లాక్ స్ట్రోక్ ఇవ్వండి. బ్లాక్ స్ట్రోక్ ఇస్తే ఇన్సైడ్ లో ఉండాలి బ్లాక్ స్ట్రోక్, లోపలికి బ్లాక్ స్ట్రోక్ వచ్చింది కదా. దీనిపైన మళ్ళీ మనం వైట్ స్ట్రోక్ ఇస్తాం, అది 15 పిక్సెల్స్, 15లో ఇస్తాం. ఏమైంది ఇక్కడ, ఫస్ట్ బ్లాక్ స్ట్రోక్ వచ్చాం కదా, ఇది లైట్ బ్లాక్ గా బోర్డర్ వచ్చింది ఫోటోకి. దానిపైన ఇలా బోర్డర్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్, ఎందుకంటే మనం ఇది 4/6లో కానీ A4 షీట్లో కానీ కంపోజ్ చేసుకోవాలంటే ముందు డిఫైన్ ప్యాటర్న్ అంటే స్టాంప్ లాగా తీసుకోవాలి. డిఫైన్ ప్యాటర్న్ ప్రెస్ చేయండి. ఓకే అయిన తర్వాత మీరు దీన్ని 4/6లో కంపోజ్ చేద్దాం అనుకుంటాం. ఇమేజ్లో క్యాన్వాస్ సైజ్ తీసుకోండి. విడ్త్ వచ్చేసి 6, హైట్ వచ్చేసి 4. విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, హైట్ వచ్చేసి 4 ఇంచెస్. ఓకే తీసుకోండి. కంట్రోల్ మైనస్ కొడితే చిన్నగా అవుతుంది. దీన్ని ఈ ఫోటోని ఈ 4/6లో ఫిట్ చేయాలి. ఇందాక మనం ఏం చేసాము, డిఫైన్ ప్యాటర్న్ తీసుకున్నాం కదా,
ఆల్ ఈ ఫిల్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ చేయండి. డిఫైన్ ప్యాటర్న్ ఫిల్ చేయండి. ఇక్కడ ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్ కలరు, ఫర్గెట్ కలరు, ప్యాటర్న్ ఉంది కదా, ప్యాటర్న్ తీసుకోండి. ప్యాటర్న్లో ఇక్కడ ఫోటో మనం కింద డిఫైన్ చేసి ప్యాటర్న్ తీసుకున్న ఫోటో ఇక్కడ ఉంది కదా, ఇది ఓకేనండి. జస్ట్ అంతే. ఇదంతా ఫిల్ అయిపోయింది కదా. అంటే 4/6లో మనకు 8 ఫొటోస్ నీట్గా ఫిల్ అయ్యి ఉంటాయండి. ఈ ఇమేజ్ని సేవ్ చేసుకొని సేవ్ యాస్ డెస్క్టాప్ 4x6 పాస్పోర్ట్ ఫోటో సేవ్. ఓకే, ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇది చాలా సింపుల్ కంపోజిషన్. ఓకే, ఈ స్టెప్ బై స్టెప్ మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. ఏ చిన్న పొరపాటు జరిగినా కంపోజిషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.